హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. నా ఫేస్ కూడా చూసారా ఎంత గ్లోగా కనిపిస్తుందో. ఎందుకు అలా వెలిగిపోతున్నాను ఏంటి అనుకుంటున్నారా? అంటే నా చేతిలో కూడా చూసారా అదొచ్చేసి సన్ స్క్రీన్ అనమాట. ఎర్లీ మార్నింగే బయటికెళ్తున్నాము. ఎక్కడికెళ్తున్నాము ఏంటన్నది చెప్తాను, వచ్చేయండి. అయితే ఆఫ్టర్ 1½ ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఏమైపోతుంది కాణిపాకం వెళ్ళి అనమాట. 1½ ఇయర్ ఏమో అట్లా అవుతుంది. అప్పుడు గూడా మేము మార్చి నెలలో ఎప్పుడో వెళ్ళాము. ఫిబ్రవరి నెలలో అత్తయ్య వాళ్ళొస్తే అత్తయ్య మేము కలిసి వెళ్ళామనమాట. యాక్చువల్‌గా కాణిపాకం ఫస్ట్ టైం నేను వెళ్ళింది. అప్పుడే వెళ్ళాను నేను. ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పటి వరకు. చిన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళానేమో నాకు ఐడియా లేదు. తిరుపతి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు మేబీ కాణిపాకం కూడా ఎళ్ళుంటాను. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం కాణిపాకం వెళ్ళిందయితే ఒక 1½ ఇయర్ బ్యాక్ అనమాట. అయితే అత్తయ్య మేము అందరం వెళ్ళాము. మాకు మేమున్న ప్లేస్ నుంచి కాణిపాకం వచ్చేసి ఒక 2 అవర్స్ ఏమో జర్నీ. 1½ అవర్ అండ్ 2 అవర్స్ జర్నీ అనమాట. పెద్ద జర్నీ ఏమి కాదు, వెళ్ళిపోవచ్చు. అయితే ఆ టైంలోనే మాకొచ్చి ఫిబ్రవరి నెలలోనే విపరీతమైన ఎండలనమాట. చాలా అంటే చాలా ఎండలు. అండ్ దట్టు ఏంటంటే బాగా చల్లదనానికి అలవాటు పడిపోయి మేము మదనపల్లిలో బయటికి ఎక్కడికన్నా వెళ్తే అస్సలు ఎండకు తట్టుకోలేకపోతున్నామనమాట. ఇంకా ఆ రోజు చూడాలి, ఫుల్‌గా వామిటింగ్స్ నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అస్సల మార్నింగ్ ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దాన్ని ఇక టెంపుల్‌కెళ్ళాము. అప్పుడైతే చాలా ఫాస్ట్‌గా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. 7:30 కల్లా 8 కల్లా మేము టెంపుల్ దగ్గర ఉన్నాము. అయితే మార్నింగు 7కి అట్లా క్లోజ్ చేస్తారంట. అది నైవేద్యం అది పెట్టడానికి. మళ్ళీ ఒక 1½ అవర్, 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ క్లోజ్ అనమాట. ఒకసారి 8కి ఒకసారి క్లోజు, 9కి ఒకసారి క్లోజు. సారీ, 7 వరకు ఉంటుంది. 7:30కి అట్లా క్లోజ్ చేస్తారు. 8:30, 8కి తీస్తారు. మళ్ళీ 10కి అట్లా, మళ్ళీ 12కి క్లోజ్, 12:30కు అట్లా కరెక్ట్‌గా మేము వెళ్ళే టైంకి క్లోజ్‌లో ఉంది. అంటే డోర్స్ క్లోజ్ చేసాయి. అప్పటి వరకు దర్శనం అయితే అయింది. ఆ తర్వాత క్లోజ్ అనమాట. ఇక్కడ కూడా చూసారా వామిటింగ్ సెక్షన్స్ మామూలుగా లేదు. అయితే ఇంక వెళ్ళాము. వెళ్తుండే ఫుల్లు వామిటింగ్స్. ఇంక అట్లానే దారిలో వాటర్ అని కొంచెం ఏంటంటే లెమన్ జ్యూస్ అని అట్లా తాగుతూ వెళ్ళాము గానీ, ఇంకా ఫస్ట్ టైము అబ్బా! భగవంతుడు అసల ఏంటంటే మేము లోపలికెళ్ళిపోయాము. దర్శనం లోపలికెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేయవలసొస్తుంది. వామిటింగ్ వచ్చేటట్టుంది. రాకూడదు భగవంతుడా, ప్లీజ్ దయచేసి డోర్స్ ఓపెన్ చేసి దర్శనం అయ్యేలా చెయ్యి అని చెప్పి దండం పెట్టుకున్నాననమాట. ఇమ్మీడియేట్‌లీ నేను అలా మనసులో అనుకున్నా, లేదు 5 మినిట్స్‌కి ఓపెన్. వెళ్ళాము, దర్శనం చేసుకొని బయటకొచ్చాము అంతే మళ్ళీ. అసలు ఆ రోజు సిట్యుయేషన్ టూ బ్యాడ్ అనమాట. మళ్ళీ ఆఫ్టర్ 1½ ఇయర్ తర్వాత వెళ్తున్నాను. ఇప్పుడు ఏంటంటే చెల్లి వాళ్ళు మేము కలిసి వెళ్తున్నామనమాట. చెల్లి హైదరాబాద్ నుంచి వచ్చింది. సరే వెళ్దాము, ఎక్కడికైనా వెళ్దామంటే ఇంక చూడడానికి ప్లేసెస్ ఏమున్నాయంటే సరే ఈయన కూడా అనుకున్నారంట చాలా 1 ఇయర్ అయిపోయింది వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకొని కాణిపాకం వెళ్తే బాగుండని అనుకుంటున్నారు కానీ నాకు చెప్పలేదు. నేను అన్నాను ఎక్కడికైనా వెళ్దామంటే కాణిపాకం వెళ్ళొద్దామా, లేదంటే చాలా రోజులు అయిపోయింది కదా, 1½ ఇయర్ అయిపోయింది కదా అన్నట్టుగా ఇంక స్టార్ట్ అయిపోయి ఇంక మార్నింగే పిల్లలతోటి ఎప్పుడో 6కి బయలుదేరదాం అనుకున్న కల్లా 7:30 అలా అయిపోయింది. టిఫిన్ గట్రా ఏమీ చేయలేదు. ఇంక దారిలో ఒక హోటల్‌లో టిఫిన్ అది చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. వాళ్ళు నెయ్యి మట్టుకు దట్టించారండి. ఫుల్లుగా దంచి కొట్టారు నెయ్యి, కందిపప్పు, కారప్పొడి అవి. అసలు తినలేకపోతున్నాము. ఇంక మార్నింగ్ అప్పటికొచ్చి 8:30 కారులోనేమో ఏసీ, పిల్లలకేమో ఏసీ కావాలంటారు. నాకు ఏసీ ఏమో పడదు. జస్ట్ రెడీ కూడా ఏం కాదు. ఫ్రెష్ అయ్యాను. పిల్లల్ని రెడీ చేసి దండం పెట్టేసుకొని బయటకొచ్చేసాను. అసలు తలదూకోవడం గానీ ఏమీ చేయలేదు. ఇంక బయటకొచ్చి కొంచెం మళ్ళీ రిలాక్స్ అయ్యి కొంచెం ఎర్లీ మార్నింగ్ ఎందుకో నాకు ఇప్పుడు మేము వెళ్ళిన టైంలో కూడా ఫుల్ ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సర్లే అని చెప్పి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అవుదాంలే, ఇంక దగ్గరికి వచ్చాక ఫ్రెష్ అవుదామని చెప్పి మళ్ళీ ఫేస్ వాష్ అది చేసుకుని కార్ దగ్గరే ఒక సైడ్‌కి ఆపి మళ్ళీ ఫ్రెష్ అయ్యామనమాట. దారిలో టిఫిన్ తిన్నాము. పిల్లలు అది కూడా పాపం ఎక్కువ తినలేకపోయారు. వాళ్ళు నెయ్యి ప్రతి దాంట్లో నెయ్యి వేసేస్తున్నారు. మనకేమో నెయ్యి పడదు. వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎవరో సంథింగ్. ఇంక ఫైనల్‌గా కాణిపాకం అయితే రీచ్ అయిపోయాము. ఇంక దగ్గరలో ఉందనమాట ఎంట్రన్స్ ఆర్సీ ఉంటుంది కదా, అక్కడనమాట. జస్ట్ చిన్నగా కొంచెం షూట్ చేశాను. దీంట్లో షార్ట్స్ కూడా కవర్ చేసి పెట్టాను. ఎందుకంటే ఎక్కువ వీడియో అనేది ఏమీ కవర్ చేయలేదు. చిన్న చిన్న క్లిప్స్ అట్లా తీసాను. అండ్
టెంపుల్ దగ్గరికెళ్ళేటప్పటికి మనకి లోపల ఫోటోస్ గానీ, వీడియో ఉండదనమాట. ఎందుకంటే లోపలంటే మన లోపలికెళ్తాం చూసారా? ఇదొచ్చేసి మనకి రోడ్డు దగ్గర నుంచి లోపలికి ఎంట్రన్స్ అనమాట. మన కార్ పార్కింగ్ అంతా గూడా ఒక సైడ్‌కే చేసుకోవాలి. మనకి చాలా ఉంటాయి. చాలామంది టూరిస్టులు విజిట్ చేయడానికొస్తారు. తిరుపతి వెళ్ళినోళ్ళు ఖచ్చితంగా కాణిపాకం విజిట్ చేస్తూ ఉంటారు. అంటే దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్‌గా వెళ్తారు. ఇప్పుడు మేమున్నాం కూడా దగ్గర. సో, తిరుపతి ఒకసారి వెళ్తాము, కాణిపాకం ఒకసారి వెళ్తాం అట్లా అనమాట. ఇంకా మేమైతే ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాము. లాస్ట్ టైమ్ నాకు వామిటింగ్స్. ఈసారి మా రింకుకి వామిటింగ్స్ అండి. అసల ఈ జర్నీనే నాకెందుకో అర్థం కాదు. అసల మాకు కారు పడదు, బస్సు పడదు. ఒక్క ట్రైన్ తప్ప ఇంకేమీ పడవనిపిస్తది. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ మేబీ ఏదో అనుకుని వెళ్తాం. ఏదో జరుగుతుంది కదా! ఇక్కడ మాకు ఎవరో తెలిసిన వాళ్ళది ఉన్నారు అని చెప్పి సరే మాట్లాడుకున్నాము. అయితే మేమేంటంటే దర్శనం అంటే దగ్గరికేమన్నా దర్శనం అదే దగ్గర దర్శనం ఏదో జరుగుతుంది అని చెప్పి మేమేమనుకున్నామంటే వేరే వాళ్ళతోటి మాట్లాడిచ్చాం. అక్కడున్న వాళ్ళే మాకు కాణిపాకలో తెలిసిన వాళ్ళతోటి మాట్లాడిస్తే వాళ్ళు వచ్చారు. ఓకే చెప్పారు. కానీ చేసిన మిస్టేక్ ఏంటంటే మేము ఆల్రెడీ రూ. 150 దర్శనం టికెట్ తీసుకున్నాము. తీసుకున్నప్పుడు లోపలికెళ్ళాలి కదా! అంటే వాళ్ళు చెప్పారు కదా! ఏమన్నా ఇంకొంచెం బాగా జరుగుతుందేమో అన్నట్టుగా వెయిట్ చేశా. అక్కడ 2 అవర్స్ లేటు. ఎందుకంటే లాస్ట్ టైము మాకు హాఫ్ అన్ అవరే పట్టింది. ఇప్పుడు కరెక్ట్‌గా మేము వెళ్ళే టయానికి దర్శనం అయిపోయింది క్లోజు. అబ్బా! 2 అవర్స్ వెయిటింగ్ చేసాము. 9కి వెళ్ళిపోయిన వాళ్ళు 10కి వెళ్ళిపోయిన వాళ్ళని 12కి దర్శనం అయిందనమాట. 12:30 అట్లా దర్శనం అయింది. దర్శనం అయితే ఫాస్ట్‌గా అయిపోయింది. క్యూ లైన్‌లోనే వెయిటింగ్ తప్ప లోపలికి ఇంకా మనకి దర్శనానికి వదిలినప్పుడు వెంటనే మనకి చాలా ఫాస్ట్‌గా దర్శనం అయిపోద్దనమాట. అండ్ దర్శనం అయిన తర్వాత మనం బయటకొచ్చేస్తే అక్కడ అభిషేకం చేసిన పాలు అవి కూడా అక్కడ ఉంటాయి. మనం తీసుకుని మనం ఏంటంటే ప్రసాదం కింద తీసుకుంటాము. అంటే వాటరు అదంతా ఉంటుంది. మనం నీళ్ళు చిమ్ముకున్న అంటే మనవి నెగెటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ కనిపిస్తా ఉంటాయి. అండ్ మనకేమైనా కొంచెం దోషాలు గానీ, లేకపోతే ఇంకోటేమన్నా అవి జిమ్ముకుంటే అదొక పాజిటివ్ అనమాట. అక్కడ మేము అదే ఆ వాటర్ తీసుకొని పిల్లలందరికీ గూడా కొన్ని నీళ్ళది జిమ్మి మళ్ళీ బయటకైతే వచ్చేసాము. ఇంకొచ్చేసిన తర్వాత అక్కడ మనకి క్యూ లైను. ప్రసాదానికి క్యూ లైను. అన్న సంతర్పణ వేరేగుంటుంది. అక్కడ ప్రసాదం ఇచ్చేది సెపరేట్‌గా ఉందనమాట. మేము అక్కడ మేము వెళ్ళే టయానికి అక్కడ లడ్డూను అండ్ పులిహోర ఏదో సంథింగ్ ఇస్తున్నారు. కరెక్ట్‌గా మేము లైన్‌లోకెళ్ళాము. చాలా క్రౌడ్ ఉంది. అయినా ప్రసాదం కదని వెళ్తే క్లో క్లో అయిపోయింది. సరే బయటకొచ్చేటప్పటికి మజ్జిగ ఇస్తున్నారు. అమ్మా! ప్రాణం లేసొచ్చినట్టు అయిపోయింది. మేము పట్టుకెళ్ళింది ఒక వాటర్ బాటిలు. వాటర్ అంతా అయిపోయినాయి. క్యూ లైన్‌లో మాకు వాటర్ లేవు. ఇంకా పిల్లలు వాటర్ కోసం చూడండి మామూలుగా లేదు. బయటికి రాగానే ముందు ఫస్ట్ వాటర్ పట్టుకొని తాగేసి అక్కడ మజ్జిగ ఇస్తుంటే చల్లగా మజ్జిగ తాగడానికి క్యూ లైన్‌లో ఉన్నాము. ఈలోపు మా హస్బెండ్ ఏంటంటే ఫోన్స్ తీసుకురావడానికి బయటికెళ్లారనమాట. మీకు అందుకే అక్కడ క్యూ లైన్‌ది నేను వీడియో తీయలేదు గానీ ఫుడ్ ఏదైతే తిన్నామో అది వీడియో తీశాననమాట. అయితే ఈలోపు వాళ్ళు మజ్జిగ అనుకుంటే మజ్జిగతో పాటు మళ్ళీ కర్డ్ రైసు అండ్ టమాటా రైస్ ఏదో పెడుతున్నారు. ఫుల్లుగా తిన్నామండి నిజంగా. ఇంకా సంతర్పణకి అక్కడ మనకి ప్రసాదం తిని ఇంక మనం వెళ్ళి అన్నం తినవసరం లేకుండా మనకక్కడ అన్న సంతర్పణ అక్కడ లోపలే ఉంటుందనమాట. రెగ్యులర్‌గా మనకి అక్కడ జరుగుతూ ఉంటుంది. మేమింకా క్యూ లైన్‌లోకెళ్ళి అక్కడ కొంతమందికి పెడుతుంటే అక్కడే ఫుడ్ మేము తినేసాము. చాలా బావుంది. ఫుడ్డయితే చాలా బావుంది. ఇంకా మేమక్కడ భోజనం కొంచెం తీసుకొని ఇంక బయటకొచ్చేసి ఇంకా కాణిపాకం వచ్చారంటే ఖచ్చితంగా మామిడికాయలు టేస్ట్ చేయాలి. కాణిపాకం అని కాదు తిరుపతిలో గూడా ఈ సరౌండింగ్ ఇప్పుడు తిరుపతి నుంచి సరౌండింగ్ అంతా కూడా ఏంటంటే మామిడికాయ ఇది ఫేమస్ అనమాట. అంటే మన ఏరియాలో కొంచెం తక్కువ ఈస్ట్ వెస్ట్‌లో ఇక్కడ ఎక్కువగా టెంపుల్స్ దగ్గర ఇలా మామిడికాయ కట్ చేసి దాంట్లో ఉప్పు, కారం, కొంచెం మిరియాల పొడి ఏదో సంథింగ్ ఏస్తున్నారు. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. ఇంక వెంటనే బయలుదేరిపోయాం. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ గూడా ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళాము. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఏంటంటే అక్కడ వాటర్ వస్తుంది. లాస్ట్ టైం వెళ్ళాము. ఆ లాస్ట్ టైమే చెప్తున్నాను కదా! అసల మైండ్‌లో లేదనమాట.
అలానైనా టెంపుల్‌కు ఆంజనేయ స్వామి టెంపుల్‌కి కూడా వెళ్ళాము. అక్కడ ఒక వాటర్ ఒస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందేమో తెలీదు. అది స్టోర్ చేసి మనం వేస్ట్ చేయకూడదు. ఒక బాటిల్‌లో దేంట్లోనో పట్టుకోవాలి, తాగొచ్చు. మనకేమైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా ఆ వాటర్ తాగితే పోతుందంట. కాణిపాకం లోపలికి ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి. నాకు ఆ నేమ్ ఐడియా లేదు గానీ, మాక్సిమం ఎవరికైనా తెలిస్తే కాణిపాకం నుంచి లోపలికి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా బావుంటుంది. అక్కడ ఎన్ని కోతులుంటాయండి. కానీ ఏమి చేయవు. మన చేతులో ఏమన్నా ఉంటే మటికి ఖచ్చితంగా లాగడానికొస్తాయి. అండ్ అరటిపళ్ళు అవి పట్టుకెళ్ళడం మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా మన దగ్గరకొస్తాయి. మన దగ్గర ఏమున్నాయి ఏంటని చెప్పి చూడడానికి ఏమైనా వాటికి అరటిపళ్ళు గానీ, శనగగింజలు గానీ పట్టుకెళ్ళాలి. లాస్ట్ టైమ్ అరటిపళ్ళు ఏవో వేసామనమాట. అక్కడ వాటరు మనం తాగితే మనకి లోపల అది మన బాడీలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పోతాయని చెప్పి నమ్మకం అనమాట. లాస్ట్ టైం మాకంత తెలీదు. తర్వాత తర్వాత తెలిసింది. అప్పుడు అదే చెప్తున్నాను కదా! నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల అంటే ఇంకా కండిషన్ ఏం బాలేదు. అసలు హెల్త్ కండిషన్ ఏమీ బాలేదు. నాకింక అవేమి వీడియో కూడా తీసాను కానీ నేను పోస్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే చిన్న చిన్న క్లిప్స్ అవి వీడియో తీశాను. మళ్ళీ అవి ఏమైపోయిందో కూడా తెలీదు. మన మైండ్ సరిగా లేనప్పుడు మనం ఏం చేసినా అలానే ఉంటుందన్నట్టుగా అదనమాట. ఇంకా మేము కాణిపాకం నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకటి మదనపల్లి నుంచి ఒక 30-40 కిలోమీటర్స్‌లో అనుకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఇక్కడ. అంటే కాణిపాకం నుంచి రిటర్న్ వస్తుంటే ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనానికైతే వెళ్ళాము. అయితే మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఎట్లా జరిగిందండి, ఎంత బాగా జరిగినాయి. ఇక్కడ బ్రహ్మోత్సవాలంటండి. మేము వెళ్ళిన టైంలో బ్రహ్మోత్సవాలు ఇంకొక 1 వీక్‌లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రండి అని చెప్పి పాంప్లెట్ అది ఇచ్చారు. లోపలైతే వెంకటేశ్వర స్వామికి ఎటువంటి అలంకరణ లేకుండా ఎంత మంచిగా ఉన్నారు అసల, నిజంగా చూస్తే 2 కళ్ళు సరిపోవు అన్నట్టుంది. ఇదంతా లోపలికి ఎంట్రన్స్ వర్క్ అది జరుగుతుంది. పెయింటింగ్స్ అవి వేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు కాబట్టి పెయింటింగ్ అది వేస్తున్నారు. దగ్గర దగ్గర ఒక 25 డేస్ ఏమో జరుగుతుంది. ఒకరోజు గరుడ వాహనం అని చెప్పి, ఇంకొకటి వచ్చేసి ఊరేగింపు, ఇంకొకటి వచ్చి చాలా ఒకటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఒకటి, అలా మొత్తం చాలా ఒక 20-22 డేస్ ఏమో ఉత్సవాలు అవన్నీ జరుగుతుంది. చాలా పెద్ద గుడి, చాలా బాగుంది. ఈ ఊరు పేరు కూడా నాకు ఐడియా లేదు. అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేము రిటర్న్‌లో వస్తే దర్శనం చేసుకున్నాం. మదనపల్లి నుంచి అయితే ఒక 30-40 కిలోమీటర్స్ గ్యాప్‌లో ఈ టెంపుల్ అయితే ఉంటుందనమాట. చాలా బాగున్నాయి. పచ్చని చెట్లు, అసలు అదంతా కూడా రాయి అనమాట అండి. మేము ఎంత ఎండలో వెళ్తే అక్కడ పడుకుంటే ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగింది. లోపల కూడా నేను టెంపుల్‌లో కూడా వీడియో ఏమీ తీయలేదు. ఇదంతా కూడా బయట షూట్ చేసిన వీడియోనే. అంటే లోపలికి మేబీ ఎవరు లేరు. మనం ఒకవేళ తీయొచ్చు గానీ, నాకెందుకో అంతగా తీయాలనిపించలేదు. మ్యాక్సిమం నేను టెంపుల్స్‌కెళ్ళినప్పుడు బయటిదంతా కవర్ చేస్తాను తప్ప, లోపలది ఎందుకో నాకంత, ఎందుకంటే మనకంత వీడియో మీద ఇంట్రెస్ట్ చూపించామనుకోండి, దృష్టి పెట్టామనుకోండి, మనం దండం పెట్టుకుని ఇక్కడ దృష్టి ఉండదు. ఎంతసేపు వీడియో తీయాలి అని. అందుకని చెప్పి నేను ఎంతసేపు బయట కవర్ చేసి, లోపల ఇంక నాకు దర్శనం అయిపోయి, నేను ప్రశాంతంగా ఉన్నాను అనిపిస్తే అప్పుడు వీడియో కవర్ చేస్తూ ఉంటాను. ఇంక వెళ్ళేటప్పుడు ఇదంతా వీడియో కవర్ చేసుకుంటాను. ఇంక టెంపుల్ లోపలికెళ్ళినప్పుడు మట్టుకు ఎవరైనా తీయండి అని చెప్పిస్తాను తప్ప, నేను పర్టిక్యులర్‌గా తీయను. నాకు ప్రశాంతంగా దండం పెట్టేసుకున్న తర్వాత అప్పుడు వీడియో కవర్ చేస్తుంటాననమాట. ఇక్కడొచ్చేసి నాగమ్మ తల్లిది కూడా ఉందనమాట. అక్కడ సర్పంది ఉంది. నాగమ్మ తల్లి టెంపుల్ లాగా అదంతా ఉంది. అక్కడ ఏదో సంథింగ్ ఏదో బంధన టైప్‌లో ఒక ఉంది. మరి అదేంటన్నది నాకైతే క్లియర్‌గా తెలీదు గానీ, అమ్మవారిది అక్కడ ఉన్నది. సారీ, అమ్మవారి విగ్రహము ఏదైతే ఆ శిల్పం అది ఉందో అదంతా ఉంది. అక్కడ కూడా అభిషేకం అవి చేస్తున్నారు. అయితే మార్నింగ్ టైము మేమొచ్చేసేటప్పటికి 2:30 అంతే. 2:30 అట్లా 2:30 అట్లా అయిపోతుంది కాబట్టి ఇంకెవరు లోపల లేరు. ఇక్కడొచ్చేసి నిత్య అన్నదానం జరుగుతుందంటండి ఈ టెంపుల్ దగ్గర. లోపలికి ఏదో ఒక ఇల్లుంటుందంట. అక్కడ ఎవ్వరొచ్చినా గూడా భోజనం అది పెడతారంట. ఇంక మేము ఆల్రెడీ కాణిపాకంలో భోజనం అది చేసొచ్చేసాం కాబట్టి మరీ చెప్పారు. నేను ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి తీసుకెళ్తాను. మా హస్బెండ్ అనమాట. అక్కడ భోజనం ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతుంది. 10 మంది ఎళ్ళినా, 100 మంది ఎళ్ళినా, 50 మంది ఎళ్ళినా ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి, ఇంక సరే ఎందుకు మనం అయితే కొంచెం లోపలికి వెళ్ళాలంట. అక్కడ పెంకుటిల్లు ఏదో ఒక సందులాగా అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతూ ఉంటుందని చెప్పారు. ఇక్కడ రామచిలుకలు, చాలా రోజులైంది రామచిలుకలను చూసి. ఇంకా అవి కీచ్ కీచ్ అని ఆ గూట్లోకి వెళ్తుంటే ఎంత బావుందో. ఇంకా మేము అలా నడిచొస్తుంటే పైన
ఎగురుతా ఉన్నాయన్నమాట. ఇంగోండి ఇక్కడే నేను కొద్దిసేపు అలా రిలాక్స్ అవుదామని చెప్పి ఇలా పడుకున్నాను. కానీ ఎంత చల్లగా ఉందో ప్రాణం కూడా హాయిగా ఉన్నట్టు అనిపించింది నాకు. అండ్ అప్పటి వరకు ఉన్న నీరసం ఏదైతే ఉందో మొత్తం పోయిందనమాట. ఆ టెంపుల్‌లో అలాగ తిరుగుతూ ఉంటే ఆ చల్లని ఏదైతే ఆ చల్ల గాలి గాని, ఆ టైల్స్ అదే ఆ రాతి మీద అలా కూర్చున్న, అలా పడుకున్న ప్రశాంతంగా అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. ఎప్పుడైనా ఒక్కసారి మళ్ళీ వెళ్ళాలి మార్నింగ్ టైము దర్శనం చేసుకోవడానికి. అంటే మేము వెళ్ళిన టైం ఇంకా పూజారి గారు గట్టా లేరు. సరే మేము ఆల్రెడీ కొబ్బరికాయ, అరటిపళ్ళు, తులసి మాల అది అంటే పూజారి ఎవరైనా ఉంటారేమో అనుకున్నాను కానీ ఇంక తులసి మాల అది పట్టుకెళ్ళాము. అక్కడ పెట్టేసి ఇంక దండం పెట్టుకొని వచ్చేసాము. కానీ వెంకటేశ్వర స్వామిని అయితే అట్లా అలంకరణ లేకుండా చూసామేమో. ఎంత పైనుంచి మనకేంటంటే అలా కొంత టైంలో అలా చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఏదైనా దేవుడిని అలాగా చూస్తే అబ్బా! ప్రాణం హాయిగా ఉండి మనకి అప్పటి వరకు మనం మైండ్‌లో ఏవైతే రన్ అవుతూ ఉంటాయి. అవి ఇవి కష్టాలు గాని అవి ఇవి ఏయోటి రన్ అవుతుంటాయి కదా! అలా భగవంతుడిని చూసినప్పుడు మొత్తం అన్నీ మర్చిపోయి, అమ్మ ఏముంది అస్సల ఇటువంటి దర్శనం మళ్ళీ మనం చేసుకోగలుగుతామా అన్నంతగా ఉంటుందనమాట. ఇంక మన మైండ్‌లోకి ఏమీ రావు. అంత ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే అలా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా దర్శనం చేసుకుంటే రష్‌గా ఉండకూడదు. ఎవ్వరు అంటే లోపల భగవంతుడితో ఏదో ఒంటరిగా మాట్లాడుతున్నట్టు అలా ఉంటే నాకు నచ్చుతుంది. కొంతసేపు అక్కడే ఉండి చూసి మళ్ళీ బయటకొచ్చేసాము. ఇక్కడొచ్చేసి ఊరికే అట్లా ఏదో చిన్న రీల్ మా బిందు ఏదో తీస్తుంటే రీల్ చేయమంటే మనకేమి పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం, రీల్స్ అవి చేయడం రాదు. ఏదో ఊరికే అట్లా అనమాట. ఇంక కొడుతున్నా. నాకేమో అక్కడికి మళ్ళీ కొంచెం హెడేక్ వస్తూ ఉందనమాట. అస్సలు జర్నీస్ పడవు. కొంచెం ఎండ పడదు. ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత బాడీ ఎట్లా వీక్ అయిపోయిందంటే అట్లా వీక్ అయిపోయి అస్సలా బావుంటలేదనమాట. జర్నీస్ కూడా పడట్లేదు. ఇంక మేము ఇంటికొచ్చేసేటప్పటికి అటు తిరిగి, ఇటు తిరిగి 4:30 అయిపోయింది. ఎప్పుడో 12:30కి పిల్లలు అక్కడ కాణిపాకంలోను ఫుడ్ తిన్నారు గదా! ఇంక మళ్ళీ ఇంటికెళ్ళితే ఏడుస్తారని చెప్పి ఇంక మదనపల్లి వచ్చేసిన తర్వాత గోంగూర హోటల్‌లో మీల్స్ అయితే తీసుకున్నామనమాట. ఇంక ఇంటికొచ్చేటప్పటికి పిల్లల పరిస్థితి ఎట్లా ఉందంటే ఆవురావురమన్నట్టున్నారు. ఆకలి మీద ఉన్నారు. తీసుకోవడం చాలా మంచిదయింది. ఒక 3 మీల్స్ తీసుకున్నాము. ఇంకా దాంట్లో అప్పడాలు ఇచ్చారనమాట. ఊరికే అట్లా టైం పాస్ కింద అప్పడాలైతే తింటూ ఉన్నాననమాట. హ్యాపీగా దర్శనం అయితే చాలా జరిగింది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలీదు. మళ్ళీ వినాయకుడి వారి దర్శనం చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే ఇయర్లీ వన్స్ అన్నా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దగ్గరలో ఉన్నాము అని చెప్పనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎట్లా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఫర్దర్గానే పెట్టే ప్రతి వీడియో వస్తుంది. మన ఛానల్ వచ్చేసి వ్లాగ్స్ వస్తాయి అండ్ మీషో కంటెంట్ రివ్యూస్ కూడా వస్తాయి. చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.